95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ లో భారీ చోరీ కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. నేపాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లా మల్లవరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన. రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పొంగిలేటి. హైదరాబాద్ వనస్థలిపురం సుబ్బయ్య గారి హోటల్లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలో ఉద్రిక్తత. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు. డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ లోని ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాల్ దొంగలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దొంగల కంటే ముందుగానే నేపాల్ సరిహద్దు చేరుకున్న టాస్క్ ఫోర్స్ బృందం స్థానిక పోలీసుల సహకారంతో 5 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు కమల్ ఇంకా పరారీలో ఉన్నట్లు తెలిసింది. సింధీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న రాహుల్ గోయల్ అనే వ్యాపారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. బంగారు, వెండి, వజ్రాభరణాలు, నగదు కలిపి మొత్తం 5 కోట్ల మేర దోపిడీ జరిగింది. చోరీ జరిగిన తర్వాత అపార్ట్మెంట్ వాచ్మెన్ నేపాల్ కు చెందిన కమల్ కుటుంబంతో సహా పరారయ్యాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కమల్ సహకారంతోనే నేపాల్ కు చెందిన వారే చోరీ చేశారని పోలీసులు గుర్తించారు. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం వలపన్నారు. విమానంలోని నేపాల్ చేరుకున్న ఓ బృందం నిందితులను పట్టుకోగా వారిని నేడో రేపో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మల్లవరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగిలేటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, రైతుల పక్షాన ఉంటుందని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్తుని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్తును అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పొంగిలేటి విమర్శించారు. స్థానిక రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాలని అప్పుల పాలుగా కుప్పగా మార్చిన ఘనత కూడా కేసీఆర్దేనని చెప్పారు. ఉచిత విద్యుత్తును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పొంగిలేటి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ అప్పుందో దాన్ని ఎమ్మటే రిలీజ్ చేసి ట్రాన్స్పోర్ట్ని ఆదుకోవాలన్నది మా ఫస్ట్ డిమాండ్. ఏదైతే రైతుల కోసం కరెంటు కొన్నామని చెప్పి ఆ కొన్నది ఏ రేటుకు కొన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అవినీతి జరిగింది అనేది కూడా విచారణ చేపట్టాలని. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని మేము చెప్పలా, మీరు చెప్పారు. ఈ ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పు చేసింది మీరు కాదా? ఈ అప్పు చేసిన డబ్బంతా ఎటు పంపించారయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? ఆ డబ్బంతా కల్వకుంట్ల కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ప్రైవేట్ సెక్టార్ల దగ్గర, వివిధ రాష్ట్రాల దగ్గర, రాష్ట్రాల్లో ఉండే కరెంటుని పేరుతో కొంటున్నామని చెప్పి అక్కడ మీరు ఏదైతే అవినీతి పాల్పడుతున్నారో, ఏదైతే అవినీతి సొమ్మును మీరు పోగు చేసుకుంటున్నారో, ఆ సొమ్ము సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇదని మీరు చెప్తారా? ఎవరన్నారని మీరు
ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో హోటల్లో 40 మంది వరకు చిక్కుకున్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న 40 మందిని సురక్షితంగా రక్షించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఎన్సీసీలో విద్యార్థులు చేరడం వలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే గాక దేశభక్తి క్రమశిక్షణ పెంపొందుతాయని జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ అన్సార్ బాషా పేర్కొన్నారు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఎన్సీసీలో చేరడానికి శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ పూర్తయ్యాక వచ్చే సర్టిఫికేట్ వలన ఉన్నత చదువులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కౌన్సిలింగ్ నందు రిజర్వేషన్ ఉంటుందన్నారు. కావున విద్యార్థులు ఎన్సీసీలో చేరి క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో జెడ్పీ స్కూల్ మదనపల్లిలో ఈ రోజు ఎన్సీసీ ఫస్ట్ ఇయర్ క్యాడెట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెలక్షన్ లో భాగంగా పిల్లల్ని ఫస్ట్ ఇయర్ 50 మంది వేకెన్సీగా 50 మంది సెలెక్ట్ చేస్తారు. 8th క్లాస్ 9th క్లాస్ ఒకరిద్దరు పిల్లల్ని చూసి బెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్సీసీలో సెలెక్ట్ అయ్యి 2 years కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేయాలి. ఏ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఆ ట్రిపుల్ ఐటీలు కానీ
ఏదైనా కాలేజ్ సీట్స్లలో కానీ దీంట్లో ప్రియారిటీ 2% ప్రియారిటీ ఇచ్చి తీసుకుంటారు. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న ఎన్సీసీ వాళ్ళకి ఇడుపులపైన సీట్స్ కానీ చాలా మందికి ఎన్సీసీ సర్టిఫికేట్ పొందడం జరిగింది. జెడ్పీఐ స్కూల్లో చాలా మంది చేరుతున్న కారణం ఏమిటంటే ఒక ఎన్సీసీ స్పోర్ట్స్ పరంగా కానీ బాగుంటుంది కాబట్టి ఈ స్కూల్లో చాలా మంది చేరుతున్నారు. అదేవిధంగా పుర ప్రజలకు తెలియజేయడం కనుక మీ పిల్లలు ఎవరైనా ఉంటే జెడ్పీఐ స్కూల్లో చేర్పించాలని కోరడం. తమ కుమారుడిని ఉన్నత చదువులు చదివించుకుని ప్రయోజకుడిని చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. తోటి విద్యార్థులతో కలిసి ఆడుతూ పాడుతూ చదువుకుంటున్న 4వ తరగతి గిరిజన విద్యార్థి హంతకుల చేతిలో బలయ్యాడు. వసతి గృహం నిర్వహణపై పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, సదుపాయాల లేమి, కొంతమంది సిబ్బందితో క్రమశిక్షణ రాహిత్యం తదితరాలను అవకాశాలుగా మార్చుకుని హంతకులు అభం శుభం తెలియని విద్యార్థిని పొట్టన పెట్టుకున్నారు. బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమం వసతి గృహం విద్యార్థి గోగుల అఖిల్ వర్ధన్ రెడ్డి హత్యతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భోజనం బాగుంటుందా? భోజనం బాగుంటుంది కదా? మీరేకైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఎవరైనా భయపడుతున్నారు మీకు ఇక్కడ? ఎవరైనా భయపెడుతున్నారా? ఎవరైనా భయపెట్టినా, ఇబ్బంది పెట్టినా, భోజనాలు బాగలేకపోయినా, ఏ అవసరం ఉన్నా అడిగారు, అడుగుమని చెప్పారు, నన్ను పంపమని చెప్పి పంపించారు. మీ జగన్మోహన్ మానవత్వం గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండమల్లి ఈరోజు, ఎందుకంటే చనిపోయిన పిల్లోడిని మళ్ళీ మన తెచ్చివ్వలేదు, కానీ అది చనిపోయింది కాదు, అది మర్డర్గా మరి పోలీసు దర్యాప్తులో మరి ఇప్పుడే వేగంగా జరుగుతుంది. అన్ని కోణాల్లో మరి విచారణ చేస్తున్నారు సమగ్రంగా. మా డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు కూడా నిందితులు ఎవరైనా కానీ, ఎంతటెవరైనా కానీ మరి ఉపేక్షించేది లేదు. ఆ దోషులను కఠినంగా శిక్షించాలని ఇప్పుడే పోలీసు వారిని, అధికారులను కూడా ఆదేశించారు. మరి ఈ సంఘటన విషయంలో మేమందరం కూడా ఎంతో దిగ్భ్రాంతిని తెలియజేశాం. ఆ కుటుంబానికి కూడా ప్రకటమైన సంతాపం కూడా తెలుపుతున్నాం. ఆ కుటుంబం త్వరగా మరి కోలుకోవాలని, ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడా ఇవ్వాలని మరి ఆ భగవంతుడిని కోరుతున్నాం. మరి ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు మొదటిసారి సీఎం అయ్యి వచ్చి ఇలాంటి సంఘటనలో పాపం ఆయన కూడా మరి కన్నీటి పర్వతం అయ్యారు. చిన్న కుర్రోడు పాపం, ఒక 4వ తరగతి చదువుతున్న పిల్లడి మీద ఈ విధంగా దారుణంగా చంపడం అనేది నేనే తట్టుకోలేకపోతున్నాను. అటువంటిది తల్లిదండ్రులు ఎలా తట్టుకోగలరు? వాళ్ళు ఓదార్చడానికి నేను వచ్చాను. ఆ 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రికి పంపించింది మా కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా డైరెక్ట్గా ఇచ్చేస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రికి పంపించి నువ్వే స్వయంగా వెళ్ళన్నా, ఆ అక్క చెల్లెళ్ళు అన్నకి ఓదార్సు, మనం అండగా ఉంటాము. మరి అఖిల్ వర్ధన్ రెడ్డినే తీసుకొచ్చి ఇవ్వలేము, కానీ వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉందాము. వాళ్ళు ఏం కావాలి అడుగు చేద్దాం, వాళ్ళకి సహాయం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నన్ను ప్రత్యేకించి పంపించారు. అట్లేదు నేను కలెక్టర్ గారు, మేము డైరెక్టర్ అందరం మాట్లాడుకున్న తర్వాత ఆయన చెప్పినట్టుగా మరి ఇంకొక మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి కాబట్టి మీరు వెళ్ళి 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేయండి, చెక్ ఇచ్చేసి రండి. ఇంకా వాళ్ళ కుటుంబంకి ఏం కావాలో చెప్పని మనం చేద్దాం. పిల్లలు ఎక్కడ చదువుకుంటారో అడగండి, చదివిద్దాం. అక్కడ ఇబ్బంది అయితే మరొకసారి చదివిద్దామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినట్టుగా ఈ విధంగా స్పందిస్తారని నేను అనుకోలేదు. అట్లేదు మన పిల్లలన్నా పిల్లల కోసమే నేను విద్యను. మహిళా వాలంటీర్లపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అతి తక్కువ గౌరవ వేతనంతో వాలంటీర్లు ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరోపణలు చేసేటప్పుడు తగిన రుజువు ఉండాలని అన్నారు. ఎంతో సినీ గ్లామర్ ఉన్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 ప్రాంతాల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.
వీళ్ళట ఇంటికి వెళ్తున్నారట. ఆయన ఒకవేళ అనకూడదు కానీ సినిమాలో ఉండడం వలన ఏం తెలియట్లేదేమో ఆయనకి. అధికారులు వాళ్ళ పనుల కొరకు టీకా వేసే వాళ్ళ దగ్గర నుంచి, లేదా జనాభా పెట్టుకున్నప్పటి నుంచి, లేదా సెన్సెస్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తడతారు. అది ప్రభుత్వ అధికారుల బాధ్యత. ప్రభుత్వ పథకాలు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇంటింటికి వెళ్ళడం వలన చెడ్డ ఆలోచనలు వచ్చే వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఏ చెడ్డ ఆలోచన రాదు. ప్రభుత్వ అధికారులు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తారు. హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళరా? మీరు ఒకసారి ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఆ ఏఎన్ఎం నర్సులు అందరి తోటకు వెళ్ళరా? అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న అధికారులు అందరూ కూడా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళరా? నాకు తెలిసినంత వరకు ఆఖరికి ఏమన్నారు, మీ పొత్తున్న చంద్రబాబు గారు ఏమన్నారు, వాలంటీర్ సిస్టమ్ తీయమని చెప్పారు. అన్ని వెక్కిరించిన వ్యక్తి ఆయన అన్నాడు, మేము తీయము అంటే ఏమిటి అంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారనే కదా. మరి 4 సంవత్సరాల్లో ఎవరు దూషించలేదే? కేంద్ర ప్రభుత్వం వారు ఎందుకు మీకు చెప్పారు? ఏ సంస్థ మీ కేంద్ర ప్రభుత్వ సంస్థ మీకు ఏ విధంగా చెప్పారో మేము అడుగుతున్నాము. కనుక దయచేసి మళ్ళీ ఇంకొకసారి అనవద్దు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక రాజకీయవేత్తగా అనవలసిన వ్యక్తి అనవలసిన మాటలు కాదు, ఒక జ్ఞానవంతుడిగా అనవలసిన మాటలు కాదవి. లేనిపోని ఆలోచన దయచేసి మీ సమాజంలో ఎవరి దగ్గర ఆ మైండ్లో పెట్టకండి. మీ మనసును శుభ్రంగా ఉంచుకోమని చెప్పి కోరుకుంటూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నందిగంలో టీడీపీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని నందిగామ నుండి పెంటూరు వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఎర్రం నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ల నినాదాలు నడుమ జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. లేకపోతే మనం అభిమానించేటటువంటి ఆంధ్ర బాహుబలి అచ్చెన్నాయుడు గారు ఏదో చేస్తున్నారనంటే కాదు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇది రావణ కాష్టం లాంటి రావణాసుడు తాలూకా ప్రభుత్వం. అప్పుడు కూడా మీరు చూశారు, రావణాసుడు తాలూకా పోరాటంలో రాముడు ఒక్కడే కాదు, హనుమంతుడు, వానర సైన్యం, లక్ష్మణుడు అందరూ కూడా తలొక చెయ్యి వేసి ఓడతో కూడా సాయం చేసినప్పుడే రావణాసుడు ఓడిపోయాడనేది మీరు గమనించాలి. అందుకని అందులో చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పిల్లవాడు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినంత వరకు కూడా, సైకిల్ జుమ్మంటూ పరిగెత్తేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇంకా ఈ సైకోని తట్టుకునేటటువంటి శక్తి ఏ ఒక్కరికి కూడా మిగల్చలేదు. ఆ రోజు ఎన్నో రకాలుగా ఊహించుకున్నారు. ఫ్యాన్ కి ఓటేస్తే చల్లగా ఫ్యాన్ కుందు కూర్చోవచ్చని. ఈ రోజు అదే ఫ్యాన్ కి చూసి ఉరేసుకోవాలేమో అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఫ్యాన్ వేయాలనంటే కరెంటు షాక్ తగులుతుందేమో, ఆ ఛార్జీలు కట్టలేక కళ్ళు తిరుగుతాయేమో అనే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఎక్కడ చూసినా సరే పన్నులు, ధరలు పెంపుదల. ఎవరమైనా సామాన్యులు బ్రతకగలుగుతున్నామా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో? ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఈ రోజు హామీలు ఏమైనా చేస్తున్నాడనంటే ఏం చేస్తున్నాడు? బూమ్ బూమ్ పథకం అమలు చేశాడు. కొత్తగా మందు పథకం. అసలు మందే లేకుండా చేస్తామని చెప్పి మందు ధరని పెంచి మీరు దాచుకుంటున్నటువంటి డబ్బును కూడా దోచుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 80 రూపాయల మందుని 250 రూపాయలకు పైగా కల్తీ సరుకుని ఈ రోజు క్వార్టర్ బాటిల్లో అమ్మి మీ తాలూకా డబ్బులన్నీ కూడా లాగేసుకుంటున్నాడు. ఆ రోజు మాత్రం శ్రీకృష్ణులాగా గీతోపదేశం చేశాడు, మందు లేకుండా చేస్తానని, లేకపోతే ఛార్జీలు పెంచనని. ఛార్జీలు పెంచనన్నటువంటి వ్యక్తి చెత్త మీద కూడా ఈ రోజు పన్ను లాక్కుంటున్నాడనంటే ఎంత దుర్మార్గమో మీరు అందరూ కూడా ఆలోచించండి. విద్యార్థులకి ఈ రోజు స్కాలర్షిప్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. ఆడపడుచు
ఆడపడుచులకి 45 సంవత్సరాల కింద ఉంటే ఒక్క పైసా రూపాయి కూడా వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అమ్మ ఒడి అని పట్టాడు. అమ్మ ఒడి కూడా ఈ రోజు ఎంతమందికి వస్తుందో ఒక్కసారి లెక్క పెట్టండి. ఎవరికి కూడా రావట్లేదు. ఆ 15,000తో మొదలు పెట్టినటువంటి పథకం గుండు సున్నాగా ఈ రోజు తయారైంది. తిరుమల శ్రీవారిని అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ దర్శించుకున్నారు. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు తిరుపతికి విచ్చేసిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని తోమాల సేవలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారిని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ దర్శించుకున్నారు. శ్రీవారి వైభవాన్ని, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని వర్ణించలేమని అన్నారు. ప్రపంచమంతా శాంతం, శివం, అద్వయంతో విరాజిల్లుతోందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ లో భారీ చోరీ కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. నేపాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లా మల్లవరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన. రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పొంగిలేటి. హైదరాబాద్ వనస్థలిపురం సుబ్బయ్య గారి హోటల్లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలో ఉద్రిక్తత. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.